హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము చాలా క్విక్గా తొందరగా ఎగ్ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. అవి అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇందులో కరివేపాకు ఎందుకు వెళ్ళదంటే మన ఇంట్లో లేదు కాబట్టి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను టమాటోస్ని ప్యూరీలా చేసేస్తున్నాను అనమాట. ఇదే ఇక్కడ స్పెషల్. ఎందుకోసం అంటే మన ఇంట్లో పిల్లలు టమాటాలు కూరలో టమాటా కనిపెట్టిందనుకో మా పిల్లలు తినరనమాట. సో అందుకనే టమాటా ప్యూరీ చేసి వేసేసాను. అది కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉడికిస్తే కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ అలా పైకి తేలినప్పుడు అందులోనే ఉప్పు, కారం వేసుకొని కాసేపు అలా గరిటెతో తిప్పిన తర్వాత మళ్ళీ ఓ 2 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేసేయాలి. ఆ తర్వాత ఎగ్స్ని టపీ కొట్టేసి అలా అక్కడోటి అందులో అలా వేసేయాలన్నమాట. వేసి ప్యాన్ పెట్టి వేసేయాలంతే. వేసేసి అలా పెంకులు పడితే అలా స్టైల్గా తీసేయాలన్నమాట. ఓకేనా? పెంకులు పడకుండా చూసుకోండి, ఎందుకంటే మనకు కొట్టడం రాదు కాబట్టి అలా కొట్టాను అనమాట. వాటిని డిస్టర్బ్ చేయకూడదు. కొద్దిసేపు అలా మూత పెట్టేసి కొంచెం సేపు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా అవుతాయి అనమాట. వాటిని డిస్టర్బ్ చేయకుండా ఇలా రివర్స్ చేసేసుకొని అయిపోయింది. చూసారా, ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవచ్చింది. ఇప్పుడు ఏమైనా మసాలాలు ఉంటే వేసుకోవచ్చు. కాకపోతే మనం మసాలాలు అవి పిల్లలకి మంచిదిగా హెల్త్కి మంచి. పిల్లలు తినలేరు, ఎందుకంటే మసాలాలు అవి వేస్తే మళ్ళీ వాళ్ళకి కడుపులో మంట వస్తుంది, మోషన్స్ అయితే మళ్ళీ అదో పెద్ద బాధ అనమాట. అందుకోసం అని చెప్పి కొత్తిమీర వేసుకోవాలి, కానీ అది కూడా లేదు మన ఇంట్లో. సో నేనైతే ధనియాల పొడి వేసేసాను, అంతే. మన కర్రీ అయిపోయింది. తీసుకెళ్ళిపోయి మన పిల్లలకి పెట్టేద్దాము. చూసారా, మా జాను చాలా బాగుంది మమ్మీ, నాకు నచ్చింది అని చెప్పేసి టపీ మని ప్లేట్లో పెట్టిన అన్నం అంతా తినేసింది అనమాట. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు నుండి ఫుడ్ వీడియోస్ వచ్చేస్తాయి.